ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీసిన ఆదుర్తి సుబ్బారావు ఆ రోజు ఆ సినిమాకు బీజం వేశాడు. అది అంత సంచలనం సృష్టిస్తుందని గాని, అందులో ఒక స్టార్ పుట్టుకొస్తాడని గాని ఆయన ఊహించలేదు. కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ కొత్త నటీనటుల కోసం మొదలుపెట్టాడు. ఆ సినిమా పేరేంటో మీకు ఇప్పటికే అర్థమైపోయింది. అదే 1965లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించబడిన చిత్రం తేనె మనసులు. ఈ సినిమా నిర్మాణం తెలుగు సినీ పరిశ్రమలోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రం అనేక కారణాల వల్ల తన ప్రత్యేకతను కూడా చాటుకుంది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కెవి మహాదేవన్ సంగీతం, అదేవిధంగా పూర్తిగా కొత్త నటీనటులకు రంగ ప్రవేశం. ఒక నవల ఆధారంగా నిర్మించబడిన ఈ చిత్రం ప్రతి ఒక్క అడుగు ప్రయోగమే అని చెప్పాలి. ముఖ్యంగా అప్పటికే సౌండ్ రికార్డిస్ట్గా ఉన్నటువంటి కె విశ్వనాథ్ గారు ఈ సినిమా యొక్క నిర్మాణంలో చాలా వరకు పాలు పంచుకున్నారు. క్రియేటివ్ సైటు అద్భుతమైనటువంటి పార్ట్నర్షిప్ను ఆదుర్తి సుబ్బారావుకు ఇచ్చినాడని చెప్పుకుంటారు. కొత్తగా పరిచయమైనటువంటి కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి ఇలా చాలా మంది తొలుతగా నటించిన సినిమా తేనె మనసులు. ఇక ఈ చిత్రీకరణ విశేషాల గురించి చెప్పుకోవాలంటే పెద్ద లిస్టే ఉంది. అంతవరకు నలుపు తెలుపు చిత్రాలకే నిర్మాణం జరుగుతున్న తెలుగు సినిమాలో ఈ సినిమాతో రంగుల చిత్రంగా ఉంటే ఎలా ఉంటుందని ఆదుర్తి సుబ్బారావు గారు భావించారు. ఒక 6-7 రీల్స్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమాని రంగులలోనే తీయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు సినిమాను పూర్తిగా ఈస్ట్ వన్ కలర్లో చిత్రీకరించారు. అంటే 8 రీళ్లు కూడా మళ్ళీ రీషూట్ చేసి తనొక కొత్త విధానానికి నాంది పలికాడు. ఇది తొలి తెలుగు సామాజిక చిత్రంగా కూడా ఆ రోజుల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఇందులో కొత్తగా నటించినటువంటి నటీనటులు కృష్ణ, రామ్మోహన్, వీళ్ళందరికీ శిక్షణ ఇవ్వడానికి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఫార్మెట్ని తయారు చేసుకున్నాడు. ఈ కొత్త నటీనటులకు నటన, డైలాగ్ డెలివరీ, నృత్యం వంటి అనేక అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా కె విశ్వనాథ్ గారు డైలాగ్ డెలివరీలో, హీరాలాల్ గారు డాన్సుల్లో శిక్షణ ఇచ్చారు. ఇక కృష్ణ గారు డేర్ అండ్ డెవిల్ డాషింగ్ హీరో అని చెప్పడానికి ఆ సినిమాలోనే బీజం పడిందని చెప్పుకోవచ్చు. ఒక సన్నివేశంలో డూపు లేకుండా స్కూటర్ పై నుంచి జీప్ పైకి దూకేస్తాడు కృష్ణ. ఆ ఇన్సిడెంట్ చూస్తానే డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు ఆశ్చర్యపోయి ఇలాంటి సాహసం చేయకూడదు నాయనా అన్నట్టు చెప్పాడు. కానీ సినిమానే ప్రాణంగా భావించిన కృష్ణ గారు ఈ మాత్రం సాహసం చేయకపోతే ఎలా సార్ అని నవ్వుతూ ఆ యొక్క షాట్ను కంప్లీట్ చేశాడట. ఇలా విడుదలైన ఈ సినిమాని మార్చి 31, 1965 అదేవిధంగా వాణిజ్య విలువలు అంటే కమర్షియల్గా కూడా మంచి సక్సెస్ సాధించిన ఈ చిత్రం 100 రోజుల పాటు థియేటర్లలో ఘనంగా ప్రదర్శింపబడింది. ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తృతంగా ప్రచారం చేయబడింది కూడా. ఆ విధంగా కృష్ణ గారి కెరీర్కు బీజం పడిన సినిమా తేనె మనసులు. అదేవిధంగా కె విశ్వనాథ్ గారి ప్రతిభ సినిమా పరిశ్రమకు తెలియడానికి కూడా మంచి వేదికగా ఉపయోగపడిన చిత్రం తేనె మనసులు. ఇక తేనె మనసుల తర్వాత కృష్ణ గారి సినిమా ప్రయాణం మొత్తం చరిత్రగానే మిగిలిపోయింది. చరిత్రగానే పైకి ఎదిగినటువంటి వాడు కూడా కృష్ణ గారు. అయితే దురదృష్టం ఏమంటే కృష్ణ కన్నా అందంగా ఉన్నవాడు, మంచి నటుడు, ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇయ్యగలిగినటువంటి రామ్మోహన్ మాత్రం చరిత్రలో కలిసిపోయాడు. అంటే అనేక కారణాలతో రాబోయే రోజుల్లో ఆయనకున్న బలహీనతతో సినిమా పరిశ్రమలో నిలబడుకోలేకపోవడం అనేది ఆయన దురదృష్టం. అప్పటికీ కృష్ణ గారు రామ్మోహన్ని ఒక స్నేహితుడిగా దగ్గరకు చేర్చి అతనికి కావలసినటువంటి సపోర్ట్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ రామ్మోహన్ గారు కొన్ని బలహీనతలకు బానిసయ్యి ఆ కెరీర్ విషయంలో నిర్లక్ష్యం వహించడంతో రాను రాను సినిమా పరిశ్రమకే దూరం కాబడ్డాడు. 2 స్టార్లు ఒక సాధారణ నటులుగా ప్రారంభించిన తేనె మనసుల చిత్రంలో ఒకరు స్టార్ కావడం, ఒక నటుడుగా కూడా నిలబడకపోవడం అనేది తేనె మనసుల సినిమాతోనే జరిగింది. సో ఫ్రెండ్స్, తేనె మనసులు అనే సినిమా ఆదుర్తి సుబ్బారావు గారి జీవితంలో కొత్త నటీనటులతో నిర్మించిన చిత్రంగా పేరు పొందడమే కాకుండా ఆయనకి ఎనలేని కీర్తిని, నిర్మాతకు అంతులేని డబ్బును సంపాదించి పెట్టింది. దానితో ఆ సినిమా కృష్ణ గారికి వరుసగా అవకాశాలు ఇచ్చేదానికి కూడా తోడ్పడింది. కెరీర్ కూడా బ్రహ్మాండంగా నడవడానికి తేనె మనసులే పునాది అని అనుకుంటాడు కృష్ణ గారు. సో ఫ్రెండ్స్, తేనె మనసులు సినిమా నిర్మాణంలో
జరిగిన అనుభవాలంతా నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. మీకు అవి కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తేనె మనసుల సినిమాను మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో చూడండి. కృష్ణ గారు ఆ రోజుల్లోనే నటన ఎలా చేశాడో మనకు అర్థమవుతుంది. రామ్మోహన్ గారి దురదృష్టమైన చరిత్ర కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రేఖామాత్రంగా ఆయన యొక్క నట విశేషాలు ఆ సినిమాలో స్పష్టంగా కనిపిస్తాయి. దురదృష్టం అయితే వాడుకోకపోవడం అనేది ఆయన విధిరాత అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.